ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మొన్నటిదాకా డాటా చోరీ అంశం రచ్చ చేసింది. తరువాత వివేక హత్య కేసు రాజకీయంగా దుమారం రేపింది. అయితే ఇప్పుడు ఐపీఎస్ అధికారుల బదిలీ వివాదాస్పదం అవుతోంది. అధికార పక్షం కోర్టు మెట్లెక్కింది. విపక్షం విమర్శల వాడి ఎక్కుపెట్టింది. తప్పు ఉండబట్టే ఈసీ చర్యలు తీసుకుందని వైసీపీ చెప్తుంటే వైసీపీతో బీజేపీ కుమ్మక్కై కుట్ర చేసిందంటూ టీడీపీ ఆరోపించింది. ఇంతకీ బదిలీ వెనుక కుట్ర దాగుందా? వైసీపీ ఫిర్యాదుతోనే ఈసీ యాక్షన్లోకి దిగిందా? టీడీపీ చెప్తున్నట్టు బదిలీ చేసే అధికారం ఈసీకి లేదా? ఇంతకు ఏపీలో ఏం జరుగుతోంది? ఎన్నికల సమయంలో ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులను ఈసీ బదిలీ చేయడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. వైసీపీ ఫిర్యాదుకు స్పందించిన ఈసీ ఈ మేరకు స్పందించినట్టు తెలుస్తోంది. ఇందులో బీజేపీ కుట్ర దాగుందని టీడీపీ ఆరోపిస్తుంటే తమ వాదనకు ఆధారాలున్నాయి కాబట్టే ఈసీ బదిలీ చేసిందని వైసీపీ అంటోంది. మొత్తానికి కీలక సమయంలో పోలీస్ అధికారుల ట్రాన్స్ఫర్ రాజకీయంగా పెద్ద దుమారం ఎరుగుతోంది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వెంకటరత్నంలను బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలిచ్చింది. వెంటనే ఈ ముగ్గురు పోలీస్ ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చింది. ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంలను ట్రాన్స్ఫర్ చేసింది. వారిద్దరినీ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఇందులో కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వివేక హత్య కేసును విచారిస్తున్నారు. విచారణ కీలక దశలో ఉన్న సమయంలో రాహుల్ దేవ్ శర్మను ట్రాన్స్ఫర్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే వివేక హత్య రాజకీయంగా పెద్ద సంచలనమైంది. వివేక హత్యలో టీడీపీ హస్తం ఉందని వైసీపీ ఆరోపిస్తుంటే సొంత బాబాయ్ను జగనే హత్య చేయించాడని చంద్రబాబు టీం ప్రత్యారోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ దేవ్ శర్మను బదిలీ చేయడం వివాదాస్పదమైంది. పోలీస్ శాఖలోని కొంతమంది అధికారులు టీడీపీకి అనుకూలంగా ఉన్నారని వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలోని బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ బదిలీలు జరిగినట్టు తెలుస్తోంది. వివేక హత్య కేసులో కడప ఎస్పీ విఫలమయ్యారని కంప్లైంట్ చేసింది. అలాగే శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఇంటెలిజెన్స్ డీజీను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీకి విన్నవించింది. వైసీపీ ఫిర్యాదు పరిశీలించిన ఈసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేంద్రం ఆదేశాలతోనే ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని, ఇందులో వైసీపీ బీజేపీ కుట్ర ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు ఈ ఇష్యూ రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ఏపీ ఐపీఎస్ అధికారుల బదిలీపై ప్రభుత్వం తరపున పోరాటం చేస్తామంటున్నారు టీడీపీ ఎంపీ సీఎం రమేష్. కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా అధికారులను ట్రాన్స్ఫర్ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కడప, శ్రీకాకుళం ఎస్పీలపై ఒక్క ఫిర్యాదు కూడా లేదని, అయినా ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఈసీపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు న్యాయ పోరాటం కూడా చేస్తామని అన్నారు. ఎక్కడ కూడా కడప ఎస్పీ పైన ఏ రాజకీయ పార్టీ కూడా చిన్న కంప్లైంట్ లేదు. వీరు నిన్న సాయంకాలం పోవడము, రిప్రజెంట్ చేయడము, దాని తర్వాత బీజేపీ నాయకులు పోవడము, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి వారు రిప్రజెంట్ చేయడము, ఒక 10 నిమిషాలకే ఆర్డర్స్ రావడం అంటే ఇన్ని రోజులు వైఎస్ఆర్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్ కుమ్ముక్కు అయిందని అనుకున్నాం. ఇప్పుడు ఈ పాత్రలో ఎలక్షన్ కమిషన్ కూడా కలుపుకున్నారు. ఇంకెక్కడ కాన్స్టిట్యూషన్ ఉంది, ఎక్కడ ధర్మం ఉంది, ఎక్కడ న్యాయం ఉంది? ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ అడిగాం. మన రవీంద్ర కుమార్, జూపూడి ప్రభాకర్ కూడా వస్తున్నారు. రాత్రి బయలుదేరి వచ్చాం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పై రిప్రజెంట్ చేస్తాం, న్యాయ పోరాటం కూడా చేస్తాం. ఏ విధంగా ఇప్పుడు అఫిడవిట్ తయారు చేసి ఇప్పుడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వేసేదానికి కూడా రెడీగా ఉన్నాం. ఈ మాదిరి ఎలక్షన్ కమిషను ఇంత అధర్మంగా ఏ విచారణ లేకుండా ఒక భయభ్రాంతులను చేయాలా, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ సక్రమంగా జరగకుండా చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. కడప ఎస్పీది అయితే మరి వారి కుటుంబానికి సంబంధించిన విషయాలు ఎక్కడ బయటకు వస్తాయి, అఫీషియల్గా వస్తాయి అనే ఉద్దేశంతో ఆ విచారణ
నీరు గార్చడానికి, ఆ ఇన్వెస్టిగేషన్ నీరు గార్చడానికి ఈ కార్యక్రమానికి మొదలుపెట్టారంటే అసలు ఇంకా భారతదేశంలో ఎలక్షన్ జరుగుతాయా? మొత్తం భారతదేశానికంతా కూడా ఈరోజు నిన్న ఏదైతే ఎలక్షన్ కమిషను, వైసీపీ, బీజేపీ కుమ్మక్కై ఈ డ్రామాలు ఆడుతున్నారో ఇదంతా